హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి అనగానే ఎవరికైనా ముందుగానే గుర్తొచ్చేది ఏంటి? కొండపైన పానకాల స్వామి, కొండ కింద లక్ష్మీనరసింహస్వామి. ఈ స్వామివారి విగ్రహాన్ని పాండవులు ప్రతిష్ఠించారని చెబుతారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయాన్ని నిర్మించారట. ఇదంతా మాకు తెలుసు అంటారా? అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ ఆలయానికి కొంచెం దగ్గరలో ఒక పెద్ద కోనేరు ఉంది. దాని పేరు నిజంగానే పెద్ద కోనేరు. ఇది 100-150 సంవత్సరాల క్రితంది కాదు, ఏకంగా 464 సంవత్సరాల క్రితంది. నేను ఎన్నోసార్లు మంగళగిరి నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాను, కానీ ఈ కోనేరు గురించి నాకు తెలియదు. రీసెంట్ గా తెలిసింది. 1970 వరకు ఈ కోనేటిలోనే స్వామివారి తెప్పోత్సవం జరిగేది. కానీ కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ శిథిలావస్థకు చేరింది. నీరు పై వరకు ఉండేది, కానీ 2022లో కోనేరుని పునర్నిర్మించడం కోసం నీటిని తోడుతుండగా మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి దేవాలయం బయటపడింది. ఈ కోనేరు ఎంత పెద్దది, లోతైంది, తవ్వే కొద్దీ ఇంకా బయటపడుతూనే ఉంది. అన్ని వందల సంవత్సరాల క్రితమే ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఇలాంటి ఒక నిర్మాణం జరిగిందంటే మామూలు విషయం కాదు. ఇందులో 2 బావులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కోనేరులో ఇప్పటి వరకు ఎన్నో ఆధారాలు, శిల్పాలు దొరికినట్లు చెబుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.